హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇండివిజువల్ పైపింగ్ అనమాట వేస్తున్నాను నేను. ఇది చూడండి, థ్రెడ్ పైపింగే. ఇదిగో ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చిన్నగా వేసుకోండి. నిదానంగా 1/2 ఇంచ్ మనం బ్లౌజ్ వెనక పార్ట్ ఉంచుకొని ఇలా 1/2 ఇంచ్ ఉంచుకొని ఇదిగో ఇలా నీట్గా రౌండ్గా ఇలా చిన్నగా వేసుకోండి ఫ్రెండ్స్. లైనింగ్కి అంటించుకోండి ఇలాగా. ఇదిగో నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్ నెక్కే ఈ విధంగా అచ్చులు ఇలా ఉన్నాయి కదా, ఖర్చు ఇలా ఉన్న ఖర్చుని ఇలా కట్ చేసుకొని వేస్ట్ అంతా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు పైన పార్ట్ మనం మంచిగా పెట్టుకోవాలి. ఇలా వేసుకొని ఇలా పైపింగ్ అంటించా కదా, హొల్టా వేసుకోవాలి. ఇదిగో నేను వీడియోలో చెప్తున్నట్లుగా ఇదిగో ఇలా మెడ అంతా మంచిగా చూసుకోండి. కొత్త వారి కోసమే ఫ్రెండ్స్, ఇదిగో నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా నా వీడియోని చూడండి, చూసి కొత్త వారు ఇలా వేసుకోండి. వన్ సైడ్ నెక్ పాదంతోనే ఇలా నీట్గా మనం పైపింగ్ మనం లైనింగ్కి అంటించుకున్నాం కదా, ఆ కుట్టు మీదనే ఇదిగో నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్నీ సమానంగా చూసుకోండి. ఆ కుట్టు మీదే చిన్నగా రౌండ్ దగ్గర చిన్నగా నిదానంగా పాదాన్ని కొంచెం ఇలా అనుకొని అన్ని విధాలుగా చూసుకొని ఇలా రౌండ్ తిప్పుకోండి ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళు, ఇండివిజువల్ పైపింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇదిగో నా వీడియో చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే ఇలాగ కట్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇది ఇలా కట్ చేసుకొని రౌండ్ నెక్ కూడా ఇలా నీట్గా కట్ చేసుకోండి. నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి. ఎందుకంటే మనం రౌండ్ తిప్పుతాం కదా, అక్కడ స్టక్స్ పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలా తిప్పేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా. పైన ఇలా ఇలా కుట్టేసుకోండి నీట్గా. మరి లాగకుండా దాని పక్కనే ఇలా స్టిచ్ చేసుకోండి, నీట్గా కనిపించింది. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇదిగో ఇలా రౌండ్ తిప్పుకునే దగ్గర కూడా నిదానంగా వేసుకోండి ఫ్రెండ్స్, పైన కుట్టు కూడా. నా వీడియోలు కనుక నచ్చుతున్నట్టయితే ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు కూడా నేను అన్నీ కుట్టినవే పెట్టాను అన్నమాట. ఎందుకో తెలీదు అవి కుట్టేటప్పుడు కానీ కటింగ్ వేసేటప్పుడు కానీ డిలేట్ అయిపోతూ ఉన్నాయి. మరి ఎందుకో తెలియదు. మా ఫోన్లో ఉన్నాయి మాత్రమే పెడుతున్నాను అనమాట నేను. మా వారు చూశారు, ఏమై ఉంటుంది ఏందని చూస్తే ఏదో ప్రాబ్లం అని చెప్పారు. అది సరి చేశారనమాట. ఇది ఈ పైన ఇంకో స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఒక 1/2 ఇంచ్ వదులుకొని. ఈ క్లాత్ శారీ ఉండడమే ఇలా ఉంది, లాగి కుడుతుంటే సెట్ అవుతుందన్నమాట. చుంచులు చుంచులుగా రావటమే ఇలా వచ్చింది. శారీ కూడా ఇలాగే ఉంది. ఇలా రౌండ్ నెక్ ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. అంత తర్వాత హుల్టా తిప్పిన తర్వాత కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ పైన ఇదంతా మనం అక్కడ కొంచెం ఒక స్టెప్ వేసుకుంటే తర్వాత అంటించుకోవచ్చు. ఇప్పుడు ఎదరనమాట, ఎదరేస్తున్నా చూడండి.
ఇలా ఎదురు బొదురు పెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు ఈజీగా ఉంటుందన్నమాట. వీడియోలో చెప్తున్నాను కదా, ఇలా ఎదురు బొదురు కనుక పెట్టుకొని ఇలా అంటించుకుంటే మనకు ఎదర కూడా ఈజీగా ఉంటుందన్నమాట. నేను వీడియోలో చెప్తున్నాను కదా, ఈ హెచ్చు తగులు ఇవన్నీ కట్ చేసుకోవాలంటే బాగుంటుంది. ఇవి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇలా 1కి 2 సార్లు చూసి వేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ అంటించిన తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, నేను చూపిస్తున్న విధానంగా ఇలా వేసుకోనండి. కింద మటుకి పైన లైనింగ్ కాకుండా మంచికే పెట్టుకోండి ఫ్రెండ్స్. లైనింగ్ మాత్రం ఇలా హోల్టా పెట్టుకోండి. ఇదిగో మనం అంటించుకున్న థ్రెడ్ పైపింగ్ ఉంది కదా, దాని మీద మనం వేసిన స్టిచ్ మీదే వేసుకుని రావాలి. నిదానంగా చూసుకొని వేసుకోండి. ఒకటికి 2 సార్లు చూసుకోండి ఫ్రెండ్స్. లేదంటే అట్టించిన తర్వాత మళ్ళీ మనం దారాలు చుంచులుగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇదిగో నిదానంగా ఇలా ఎదర రౌండ్ నెక్ దగ్గర కూడా నీట్గా ఇలా మనం పైపింగ్ వేసిన కుట్టు మీదనే వేయాలి. టక్స్ పెట్టుకోండి రౌండ్ దగ్గర కూడా, పై వరకు పెట్టుకోవచ్చు, ఏం అవ్వదు. ఉల్టా తిప్పుకోమంటే నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టుకోండి ఫ్రెండ్స్. కొత్త వారికి చెప్తున్నాను నేను. ఈ విధంగా మళ్ళీ పైన ఒక స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. వీడియోలో చెప్తున్నా కదా ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా వేసుకోండి, మీకు పైన నీట్గా ఉంటుంది అన్నమాట. బ్లౌజ్ కూడా దాని మీద ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇదిగో పైన ఒక స్టిచ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని ఇదిగో ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే ఇంకా మనకి నీట్గా కనిపించింది అనమాట. లైనింగ్ అంటించుకోవడమే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.